ఎవరైనా చైనా రష్యాల మధ్య యుద్ధం వద్దని అనుకుంటారా? ఇప్పుడు చైనా రష్యాలు ఎందుకంటే పెద్ద ఫ్రెండ్స్ ఇవి. చైనా రష్యాల మధ్య అంటే లేదులేండి చైనా అమెరికా అని, అమెరికా బదులు మీరు రష్యా పెట్టారేమో చూసుకోండి అంటారు. ఈ ఒక్క విషయం చూడండి, చైనా రష్యాల మధ్య యుద్ధం వచ్చే అవకాశం 2050 నాటికి ఉంది. 2050 నాటికి ఎట్టి పరిస్థితుల్లో చైనా కన్నంతా సైబీరియా మీద ఉంది. ఈ సైబీరియా అనేది రష్యాలో 80% భూభాగం ఉంటుంది. 13 మిలియన్ చదరపు కిలోమీటర్లు, అంటే మనం భారతదేశం 3 మిలియన్ చదరపు కిలోమీటర్లు, 3 లక్షల చదరపు కిలోమీటర్లు, అది 13 లక్షల చదరపు కిలోమీటర్లు. 13 లక్షలు అండి, 13 మిలియన్ కాదు, 13 లక్షలు. అంటే ప్రపంచ భూభాగంలో 9% భూభాగం సైబీరియాలో ఉంది. ఈ సైబీరియా మీద చైనా కన్నేసింది. ఇది రష్యాకి తెలుసు. ఇప్పుడంటే ఉమ్మడి శత్రువు అమెరికా ఉన్నాడు కాబట్టి రష్యా చైనాలు ఒక్కటైనాయి. కానీ 1969లో ఈ రష్యా చైనాలు ఈ సైబీరియా కోసం దగ్గర యుద్ధం చేసుకున్నాయి అన్నమాట. ఈ సైబీరియా దగ్గర ఆ రెండు యుద్ధం చేసుకున్నాయండి. ఇది ఈ సైబీరియా కోసం ఈ మంగోలియా దగ్గర ఇక్కడ 1969లో యుద్ధం జరిగింది ఈ రెండిట్ల దేశాల మధ్య. 1969లో సోవియట్ యూనియన్ చైనా మధ్య. ఇప్పుడు మళ్ళా ఈ సోవియట్ యూనియన్ పోయి రష్యా వచ్చింది. ఈ రష్యా సైబీరియాని మొత్తం ఈ సైబీరియా అంటారనమాట. ఇంత టెరిటరీ ప్రపంచంలో 9% భూభాగం ఉంది సైబీరియా మొత్తం. ఈ యూరల్ మౌంటైన్స్ నుంచి ఇటు వెర్కియాన్స్కు, ఇటు ఆర్కిటిక్ నుంచి ఇటు మంగోలియా వరకు మొత్తం 13 లక్షల చదరపు కిలోమీటర్లు. ఈ 13 లక్షలు చూస్తే ఇండియా కంటే 4.5 రెట్లు పెద్దది. చైనా 9 లక్షలు అయితే ఇది 13 లక్షల భూభాగం. ఇది ప్రపంచంలో 9% భూభాగం. ఇది ఎందుకు ఒక మంచు ఖండంలా ఉంటుంది సైబీరియా. దీని మీద చైనా ఎందుకు కన్నేసింది అంటే 2050 నాటికి చైనా బలంగా ఉన్న చైనా కంటే చాలా వెనకబడి ఉంటుంది. 2050 నాటికి చైనా చాలా శక్తివంతమై అయిపోతుంది అనమాట, ఇండియా లాగా అటు అమెరికాలని. ఇలాంటి అప్పుడు చైనా వీక్గా ఉన్నప్పుడు దీన్ని ఆక్యుపై చేస్తుంది. ఎందుకు ఆక్యుపై చేస్తుంది అంటే ఇప్పుడు ఈ సైబీరియాలో కేవలం చదరపు కిలోమీటర్లకి 3 మాత్రమే ఉంటారు. అంటే ఇక్కడ మొత్తం పాపులేషన్ ఎంత అంటే 3.5 కోట్లు. అంటే తెలంగాణ కంటే తక్కువ, ఆంధ్ర కంటే చాలా తక్కువ. ప్రపంచంలో 9% భూభాగం ఉన్న ఒక దేశం దగ్గర. అంటే మొత్తం మంచుతో అసలు ప్రజలే కనపడరు, నో మ్యాన్ ల్యాండ్. కానీ మరి నో మ్యాన్ ల్యాండ్ చైనా ఎందుకు కన్నేసిందంటే చైనా ఇదంతా అతి ఎక్కువ జనసాంద్రతతో కూడి ఉంటుంది. ఎంత జనాభా, ఇక్కడ అసలు జనాభా ఉండరు. కానీ ఇప్పుడు రష్యా మిలిటరీ పవర్ కాబట్టి దీన్ని జోలికి ఎవరు వెళ్ళరు. ఎందుకంటే అన్ని అణ్వాయుధాలు ఉంటాయి, అంత అణ్వాయుధాలు. ఎందుకు ఆక్యుపై చేయబోతుంది చైనా మీద, దేని మీద కన్నేసిందంటే ఇక్కడ ఒక విషయం ఉందండి. ఇది ఏంటంటే ఈ సైబీరియా అనేది మినరల్స్. ప్రపంచంలో దీన్ని హాట్ ల్యాండ్ థియరీ అని ఉంటుంది అనమాట, జియో పొలిటికల్ థియరీస్. ఈ జియో పొలిటికల్ థియరీస్లో ఈ సైబీరియాని హాట్ ల్యాండ్ అంటారు. అంటే ప్రపంచంలో అతి శక్తివంతమైన దేశాన్ని తయారు చేసే శక్తి ఈ సైబీరియాకు ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ కోల్ రీసోర్సెస్లో 30% కోల్ రీసోర్సెస్ సైబీరియాలో ఉన్నాయి. ప్రపంచంలో బొగ్గులో 30% బొగ్గు సైబీరియాలో ఉంది. ఆయిల్ వెల్త్, పెట్రోలియంలో ప్రపంచంలో 30% వరకే ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఉన్నాయి. దీంతోపాటు 100 రకాల మినరల్స్ ఉన్నాయి. అల్యూమినియం, మాంగనీసు, బెరైటీసు, గోల్డ్, డైమండ్స్ కూడా. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ సైబీరియా, రష్యా. అవి ఇలాంటి 100 రకాల మినరల్స్ ఉన్నాయి. పర్వత ప్రాంతం, భూభాగం, జల వనరులు, లేనా, ఇర్కుట్సు, ఇలాంటి ఎన్నో రివర్స్ ఉంటాయి అన్నమాట. ఇంత విశాలమైన భూభాగం, ఎంతో ఫారెస్ట్. మళ్ళీ ఏంటి ఈ సైబీరియా ఫారెస్ట్ ఏంటంటే వరల్డ్స్ లార్జెస్ట్ ఫారెస్ట్ రిసోర్సెస్, జల వనరులు. ఇంతటి శక్తివంతమైన ల్యాండ్లో మనుషులు లేరు. దీన్ని మరి చైనా ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేద్దు కదా, ఒకప్పుడు టిబెట్ లాగా. చైనా అంటేనే దురాక్రమణ కాదు కదా. ఈ విధంగా చైనా దీన్ని ఆక్యుపై చేసుకోవడానికి, ఈ నో మ్యాన్ ల్యాండ్ని ఆక్యుపై చేసుకోవడానికి చైనా ప్రయత్నిస్తుంది. 1969లో యుద్ధం కూడా వీటి మధ్య జరిగింది. ఇది చరిత్ర. అంటే 2050 నాటికి ఈ సైబీరియాని ఆక్యుపై చేసుకోవడానికి చైనా అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అందుకే మీకు ఏంటి అండి ఈ సోర్స్ ఏంటి అని అడుగుతారు, ఎంజీ రావు గారు మీకు ఈ సోర్స్ ఎక్కడదని. నేను ఒకటే చెప్తున్నా మీకు ఎవిడెన్స్. చైనాకి, భారత్కి రెండిట్లకి వెపన్స్ అమ్మిద్ది రష్యా. కానీ రష్యా చాలా జాగ్రత్తగా, చాలా కీలకమైన బ్రహ్మోస్ మిసైల్ మనతో పాటు తయారు చేసింది, కానీ చైనాతో తయారు చేసిందా? బ్రహ్మోస్ మిసైల్ లేక ఈరోజు చైనా యుద్ధం మన భారతదేశం మీద యుద్ధానికి వస్తలే.
టెక్నాలజీ ఆయుధాలు అమ్మిద్ది, కానీ ఆయుధాలకు సంబంధించిన టెక్నాలజీ చైనాకి ఇవ్వదు, కానీ భారత్కి ఇస్తుంది. ఇది అంటే చైనాతో అది యుద్ధాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టే తన ఆయుధాలు అమ్ముల పొదిలో ఉన్న ఆయుధాలని అమ్మదో. కొన్ని ఆయుధాలు బ్రహ్మోస్ లాంటివి, బ్రహ్మోస్ మనతో సంయుక్తంగా చేయదు, మళ్ళీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయదు. కానీ సుకోయిలు అమ్మింది, సుకోయిలు చైనా దగ్గర ఉన్నాయి. సుకోయ్ టెక్నాలజీ మన హాల్తో తయారవుద్ది, సుకోయ్ ఫ్యాక్టరీస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. బ్రహ్మోస్ మనతో పాటు తయారు చేస్తుంది. కొన్ని అకుల అని సింధువులు అంటే అణుజలంతర్గాములు భారతదేశానికి ఇస్తుంది లీజు, దానికి ఇవ్వదు. ఇది ఒకటే ఎగ్జాంపుల్. అంటే ఏంటి, రష్యా చైనాని అనుమానిస్తుంది. ఈ చైనా చేసిన ఒక దుర్మార్గ పనే ఈరోజు యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోయింది. 1972లో చైనా అమెరికాతో కలిసి నిక్సన్, హెన్రీ కిస్సింజర్ ఉన్నప్పుడు ఈ మావో జెడాంగ్ దాంతో కలిసి యుఎస్ఎస్ఆర్ని పతనం చేశాడనమాట. అప్పట్లోనే దాన్ని ఎందుకు నమ్మిద్ది, 1969లో యుద్ధం జరిగింది, ఎందుకు నమ్మిద్ది అది. కాబట్టి రష్యా ఇండియా ఫ్రెండ్షిప్ ఉంటే కానీ రష్యా చైనాలు అగ్గి మీద గుగ్గుల మీద బొగ్గుమంటుంది. కాబట్టి ఉమ్మడి శత్రువు అమెరికా ఉన్నాడు కాబట్టి కలిసినట్టు నటిస్తున్నారు అంతే. కాబట్టి రష్యా చైనాల మధ్య యుద్ధం తథ్యం 2050 నాటికి రాపోవచ్చని నిపుణులు అంచనా. ఇప్పుడు దీన్ని అడ్డుకోవడానికి ఏం చేస్తుంది చైనా అంటే, రీసెంట్గా పుతిన్ గారు ఒక మెసేజ్ పంపించారు ఇండియాకి వాళ్ళ ఫారిన్ మినిస్టర్ లావ్రోవ్ ద్వారా. ఏమని, మనం రష్యా, ఇండియా, చైనా కలిపి ఐఆర్సీ లేదా రిక్ అనే కూటమిని బలవంతం చేసుకుందాం, అటు అమెరికా మన మీదకి వస్తాను. యాక్చువల్గా అమెరికాని బూచి చూపించి చైనా ఇటు ఇండియాని రష్యా వైపు రమ్మన్నారు, కానీ యాక్చువల్గా ఇది అమెరికాకి వ్యతిరేకంగా చేసేదే కరెక్టే. కానీ భవిష్యత్తులో ఈ రిక్ అనేది అంటే రష్యా, ఇండియా, చైనా ఫామ్ అవుతే ఏమవుతుంది అంటే వాళ్ళకు అద్భుతం జరుగుతుందన్నమాట. ఏం అద్భుతం జరుగుతుంది, ఇటు చైనా వీళ్ళు రష్యాలు ఒకటి అవుతే, ఏది రష్యా ఇండియా ఒకటి అవుతే చైనా తొందరగా స్టెప్ అవ్వలేదు. అందుకే రిక్ అనే కూటమిని పునరుద్ధిద్దామని చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పటికైనా ఈ సైబీరియాని ఆక్యుపై చేయడానికి వెళ్తే ఇంత మినరల్ వెళ్తున్న దాన్ని ఇండియా అనేది వాళ్ళని ఆదుకుంటే రష్యా వైపు ఉంది అని తెలిసే చైనా వెళ్ళి అటాక్ చేయలేదు. ఇప్పుడు కూడా చైనా అనేది రష్యా ఆపోజిట్గా ఉంటే చైనా తొందరగా భారతదేశం మీదకి రాలేదు. అదేవిధంగా రష్యా వైపు భారత్ ఉంది, బలంగా ఉంది అంటే ఒక కూటమిలో, ఆ కూటమిలో ఉన్న చైనా వెళ్ళదు. ఇక్కడ రష్యా ఉపయోగించిన తెలివి చూడండి. మనం రష్యా ఇండియా ఓటు అవుదామనలే, దొంగను కూడా అందులో జాయిన్ చేశారు. ఇంకా దొంగ చేస్తాడు చూడండి. అందుకనే రష్యా అద్భుతమైన జియో పొలిటికల్ స్టెప్ వేసింది అంతర్జాతీయ సంబంధాలు. అదేంటి, రిక్. ఇటు అమెరికాకి చెక్ పెట్టవచ్చు, ఇటు చైనాకి చెక్ పెట్టవచ్చు. రష్యా, ఇండియా అద్భుతంగా ఎదుగుతాయి. దీనివల్ల ఇండియాకు కూడా ప్రయోజనం ఉంది, చైనాకి. కానీ ఇది అంగీకరిస్తుందంటే భారత్ అంగీకరించదు. ఎందుకు, రష్యా చైనా వైపు వెళ్ళిపోతే దీని ఎన్నో సంబంధాలు పాడైపోతాయి. వీటి వెస్ట్రన్ కంట్రీస్తో ట్రేడ్ పాడైపోతుంది. భారత యొక్క ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ అంటే స్వయంగా ఉంటుంది, మన ఫారిన్ పాలసీ ఎవరి మీద డిపెండ్ అవ్వదు, దానికి దెబ్బ తగులుతుంది. అదేవిధంగా చైనాని మనం వెళ్ళలేం కదా, చైనాని నమ్మలేం కదా. ఆ కూటమిలోకి ఎలాగెళ్తాం, చైనాని నమ్ముకుని అమెరికాని వదిలేసుకుంటామా, వెస్ట్రన్ కంట్రీస్ యూరోపియన్ వదిలేసుకుంటాం కాదు. మేము చైనాతో నీతో ఉంటాం, కూటమిగా కాదు, సంబంధాల ద్వారా. అటు వెస్ట్రన్ కంట్రీస్ తోటి ఉంటాం, ఎవరితోటి మాకొద్దు అని మధ్య మార్గం. ఇప్పుడు దాకా నెహ్రూయన్ ఫారిన్ పాలసీ, ఇప్పుడు మోడీ అందరూ అదే చేస్తారు. కాబట్టి రిక్ అనేది మనకొద్దు, కానీ రష్యాతో స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకుంటాం. ఎలాగో ఇంకోటి కూడా చెప్తుంది ఇండియా, మీరు బ్రిక్స్లో ఆల్రెడీ రష్యా ఉన్నారు, మీరు ఉన్నారు, చైనా ఉంది, మనం ఉన్నాం, బ్రెజిల్, అందులో ఉన్నాం కదా ముగ్గురు. ఇంకా రిక్ ఎందుకు, బ్రిక్స్ చాలు, బ్రిక్స్లో ఉందాం అనుకుంటుంది. బ్రిక్స్లో ఉంటే చాలు. బ్రిక్స్ ద్వారా ఇటు మనం ఏంటంటే రష్యా చైనాలతో సంబంధాలు ఉంటాయి, అదేవిధంగా క్వాడ్ ద్వారా పశ్చిమ దేశాలతో కూడా సంబంధాలు ఉంటాయి. ఈ విధంగా భారత్ అద్భుతమైన అంతర్జాతీయ సంబంధాలు ఎంతో ఓపికతో జాగ్రత్తగా ఏ దేశానికి లేనంత అద్భుతమైన గొప్ప విదేశాంగ విధానాన్ని నెహ్రూ నుంచి మోడీ వరకే అవలంబిస్తున్నారు. అది ఏ పార్టీ అయినా ఒక అద్భుతం అని చెప్పాలి. ఏమైనప్పటికీ ఈ రిక్ ప్రతిపాదన చైనా అంటే రష్యా మైండ్లో, పుతిన్ గారి మైండ్లో ఉన్న భయాన్ని వ్యక్తం చేసింది. కాబట్టి అంటే మనం రష్యా అనేదానికి ఇండియా చాలా అవసరం అనేది కాబట్టి తెలుస్తుంది. అందుకనే బ్రిక్స్ ఒకటే కాదు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓలో కూడా మనం ఉన్నాం. కాబట్టి ఎస్సీలోకి తీసుకెళ్ళింది అంటే రష్యా ఎప్పుడు మనకి టెక్నాలజీ ఎత్తే మన హక్కుని చేర్చుకుంటుంది. ఎందుకంటే చైనాని అడ్డుకోవాలంటే మనం కూడా రష్యా మనకు ఉంటే చైనా మన మీదకి రాదు. ఈ విధంగా ఉభయతారకం అనమాట. ఇటు రష్యాకి ఇండియా, ఇండియాకి రష్యా ఉంటే
అమెరికా కాదు కదా, చైనా కూడా రాలేదు. ఒక అద్భుతమైన ప్రతిపాదన. అంటే ఈ రిక్ని పునరుద్ధరించడం అంటే ఇటు అమెరికా శత్రువు కాబట్టి ఇది రిక్కు పుతిన్ గారు చేశారు అనుకోకూడదు. చైనా దృష్టితో చేసింది, అమెరికా అనేది సెకండరీ. ఇది అద్భుతం. ఫారిన్ పాలసీ ఎక్స్పర్ట్స్ కూడా అసలు ఈ నర్మగర్భంగా పుతిన్ చేసిన ఒక ప్రతిపాదన చూసి ఆశ్చర్యపోతున్నారనమాట. ఇది చాలామంది నిష్ణాతులకి అర్థమయ్యే ఒక పెద్ద విషయం. ఏమైనా ఇండియా రష్యాలు చాలా ముందుకు వెళ్ళాలి అని ఆశిస్తున్నాం. దానివల్ల చైనాని, ఇటు అమెరికాని చెక్ పెట్టి ఇటు రష్యా, ఇటు ఇండియా ప్రయోజనాలు కాపాడుకుని ముందుకు మనం వెళ్ళవచ్చు.